శ్రీ గురుభ్యో నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మద్ గురుచరణ పాదారవిందాభ్యాం నమః. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఆ పాండవులు స్వయంవరంలో ద్రౌపదిని గెలుచుకున్నటువంటి వాళ్ళై ఇంటికి తీసుకురాగా తల్లికి భిక్ష తీసుకొచ్చాం అమ్మ అంటే అందరూ కలిసి భుజించండి అని అంది ఆమె. అలా అనేప్పటికీ అప్రయత్నంగా ఆమె నోట నుంచినటువంటి ఆ మాట సత్యమవుతుందా, ధర్మలోపం ఏమైనా జరుగుతుందా అని ధర్మరాజును ప్రశ్నిస్తే ఆ ధర్మరాజు అందరి యొక్క మనోభావాలు తెలుసుకున్నటువంటి వాడై ఆ వ్యాసుని యొక్క మాటలని స్మరించినటువంటి వాడే ఈమె మా అందరికీ కూడా భార్య అవుతుంది అని ఆయన తెలియజేయడం జరిగింది. దాంతో ఆ విధంగా ఉండగా ఆ తర్వాత కృష్ణుడు బలరాముడు రావడము, ధర్మరాజుని ఆ సోదరుడిని వాళ్ళని పలకరించడము, తర్వాత వాళ్ళ వాసాలకి వెళ్ళడము, ఇదంతా కూడా మనం తెలియజేసుకున్నాము. అట్లాగే దుష్టద్యుమ్నుడు అక్కడికి వచ్చి అజ్ఞాతంగా వీళ్ళకి దూరంగా ఉండి వీళ్ళని గమనిస్తున్నాడు. అక్కడ వీళ్ళందరూ భోజనాలు పూర్తి చేసి ఆ రోజు రాత్రి హాయిగా నిద్రిస్తున్నారు. తేషాం కథాస్థా పరికీర్త్యమానాః పాంచాల రాజస్య సుతస్తదానీం శుశ్రావ కృష్ణాం చ తదా విషణ్ణాం తే చాపి సర్వే దదృశుర్మనుష్యాః. వీళ్ళు చెప్పుకున్నటువంటి మాటలన్నీ కూడా అంటే వాళ్ళు యుద్ధాల గురించి, యుద్ధ అస్త్రాల గురించి, ఆయుధాల గురించి ఇలాంటి విషయాలు ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు ఈ సోదరులందరూ. అందువల్ల వాళ్ళ మాటలన్నీ కూడా ద్రౌపది వింది. అక్కడ ఉండేటువంటి మనుష్యులంతా నేల మీద పడుకున్న ద్రౌపదిని కూడా చూశారు. వాళ్ళు చూసి దుష్టద్యుమ్నో రాజపుత్రస్తు సర్వం వృత్తం తేషాం కథితం చైవ రాత్రౌ సర్వం రాజ్ఞే ద్రుపదాయాఖిలేన నివేదయిష్యం స్వరితో జగామా. ఆ దుష్టజిమ్ముడు కూడా అజ్ఞాతంగా ఉండి వీళ్ళు మాట్లాడుకునే మాటలు విన్నాడు. అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని అంతటిని చూశాడు. చూసి అప్పుడు వెంటనే ఈ విషయం అంతా తన తండ్రికి ద్రౌపదుడికి తెలియజేయాలి అని అనుకున్నటువంటి వాడై త్వరగా అతడు ద్రౌపదుడి దగ్గరికి వెళ్ళాడు. పాంచాల రాజస్తు విషణ్ణ రూప తాన్ పాండవాన్ అప్రతిబంధమాన దుష్టజుమ్నం పరిపృచ్ఛన్ మహాత్మా క్వసాగత కేన నీతా చ కృష్ణ. అయితే అక్కడ ద్రౌపదుడు చాలా విషాదంలో ఉన్నాడు. ఎందుకంటే స్వయంవరం అయిపోయిన తర్వాత జరగవలసింది ఏమిటి? లక్ష్యఛేదన చేసినటువంటి వాడిని చూసి ఆ కన్యాదాత ఎవరో అక్కడ వివాహం చేసి వాళ్ళని పంపించాలి. కానీ అక్కడంతా కూడా తారుమారైంది. అక్కడ ఉండేటువంటి రాజులందరూ వెంటనే యుద్ధానికి రావడము, అక్కడ మహాయుద్ధం జరగడము, ఎవరికి వాళ్ళు చల్లాచెదురైపోవడము, ఆ తర్వాత శ్రీకృష్ణుడి యుద్ధాన్ని నివారించడము, ఆ రాజులందరూ వెనక్కి వెళ్ళడము, అక్కడే ఉన్నటువంటి ద్రౌపదిని తీసుకుని భీమార్జునుడు తమ యొక్క నివాసాలకు వెళ్ళడం జరిగింది. దాంతో అక్కడ దుష్టజుమ్నుడు ఆ ద్రౌపదుడు కూడా లేనటువంటి పరిస్థితి వచ్చింది. ఆ ద్రౌపదుడు ఈ వచ్చినటువంటి ఆకస్మికంగా జరిగినటువంటి ఈ విషయాల పట్ల కొద్దిగా చింతాక్రాంతుడే ఉన్నాడు. ఇది ఏమిటో తెలుసుకుందాం, వీళ్ళు ఎవరో తెలుసుకుందామని దుష్టజుమ్నుడు వాళ్ళని అనుసరించి వెళ్ళాడు. ఆ రాత్రి వాళ్ళకి అజ్ఞాతంగా ఉండి వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ విషయాలన్నీ తెలుసుకున్నాడు. తెలుసుకుని ద్రుపద మహారాజు దగ్గరికి వచ్చాడు. ఆ ద్రుపద మహారాజు ఎలా ఉన్నాడంటే చాలా విషాదంలో ఉన్నాడు. ఎందుకంటే పాండవ మధ్యుడైనటువంటి అర్జునుడికి తన ద్రౌపదిని ఇచ్చి వివాహం చెయ్యాలి అని ఆయన కోరిక. అయితే బ్రాహ్మణుడైనటువంటి ఒక యువకుడు ఈ లక్ష్యాన్ని ఛేదించాడు. అతను ఈ ద్రౌపదిని స్వీకరించి వెళ్ళాడు. ఇప్పుడు ఏమిటి, ఎలా, ఏం జరిగింది, ఎట్లాగా అనేటువంటి ఉద్దేశంతో ఎవరు తీసుకెళ్ళారు, ద్రౌపది ఏమైంది అనేటువంటి కంగారు పడినటువంటి మనస్సు కలిగినటువంటి వాడే దుష్టజుమ్నుని అడిగేటువంటి కచ్చన్న శూద్రేణ నా హీనదేన వైశ్యేన వా కరదేనోపపన్న కచ్చిత్ పదం మూర్ధిణ పంకదిగ్ధం కచ్చిన్నమాలా పతితా శ్మశానే. నా పుత్రిని, నా కుమార్తెని ఏ శూద్రుడు గ్రహించలేదు కదా, హీన కులంలో ఉన్నటువంటి వాడు ఎవడు గ్రహించలేదు కదా, అలాగే ప్రభుత్వానికి ఎప్పుడూ కూడా పన్ను కట్టేటువంటి వైశ్యుడు గ్రహించలేదు కదా,
నా నెత్తి మీద ఎవరు కూడా అంటే ఒక హీన వంశజుడైనటువంటి వాడు క్షత్రియ కన్యనైనటువంటి నా కుమార్తెను వివాహం చేసుకుంటే నేను కులభ్రష్టత్వాన్ని పొందుతాను. అందువలన నా నెత్తి మీద పంకదిగ్ధమైనటువంటి బురదతో కూడినటువంటి పాదాన్ని ఎవరు నెత్తిమి పెట్టలేదు కదా. అట్లాగే ఈ ద్రౌపది ఎటువంటిది అంటే అద్భుతమైనటువంటి సౌందర్యం కలిగినటువంటి క్షత్రియ కన్య. అటువంటి ఈమె ఒక పుష్పమాల లాంటిది. ఈ పుష్పమాల ఏ శ్మశానంలోనూ పడలేదు కదా అని ప్రశ్నించట. కచ్చిత్ సవర్ణ ప్రవరో మనుష్య ఉద్రిక్త వర్ణోప్యుత ఏవ కచ్చిత్ కచ్చిన్న వామో మమ మూర్ధ్నిపాద కృష్ణాభిమర్శేన కృతోజ్యపుత్ర. ఓ పుత్రుడా, నా పుత్రికను నా వర్ణం వాళ్ళే అంటే నా క్షత్రియ వర్ణం వాళ్ళే గ్రహించారా, లేకపోతే ఎవరైనా అగ్రవర్ణం వాళ్ళు గ్రహించారా? ద్రౌపదిని గ్రహించినటువంటి హీన వర్ణస్థుడు ఎవడు కూడా నా నెత్తి మీద తన పాదం పెట్టట్లేదు కదా. కచ్చిన్న తప్స్యే పరమ ప్రతీత సంయుజ్య పార్థేన నరర్షభేణ వదస్వ తత్వేన మహానుభావ కోసౌ విజేత దుహితుర్మమాధ్య. అయితే నేనేమనుకున్నానంటే ప్రసిద్ధమైన అందరిలోనూ శ్రేష్ఠుడైనటువంటి పరాక్రమవంతుడైనటువంటి అర్జునుడికి నా యొక్క కుమార్తెను ఇద్దామనుకున్నాను. అల్లా ఇవ్వకుండా ఉండడం వల్ల ఈ విధమైనటువంటి పరితాపం నాకు కలుగుతోంది. నిజం చెప్పవయ్యా, నా పుత్రికని గెలుచుకున్నటువంటి వాడు ఎవరు తీసుకెళ్ళారు అని ఆ దుష్టజ్యము నుండి అడుగుతున్నాడు. విచిత్ర వీర్యస్య సుతస్య కచ్చిత్ కురు ప్రవీరస్య ధ్రియంతి పుత్రాః కచ్చిత్తు పార్థేన యవీయ సాధ్య ధనుర్గృహీతం నిహతం చ లక్ష్యం. ఆ విచిత్ర వీరుని యొక్క పుత్రుడైనటువంటి పాండురాజు యొక్క పుత్రుడు బతికున్నారు. అసలు ఈ రోజుని ఆ పాండురాజు యొక్క కుమారుడైనటువంటి అర్జునుడే ఈ ధనుస్సు పట్టి ఆ లక్ష్యాన్ని ఛేదించాడా? ఏమిటి అసలు? నాకంతా అయోమయంగా ఉందయ్యా. ఈ విషయాలన్నీ సమగ్రంగా తెలియజేయవలసింది అని అతన్ని ఆ దుష్టజుమ్నుణ్ణి అడిగాడు ద్రుపద మహారాజు. ఇది శ్రీమన్ మహాభారతే ఆది పర్వణి స్వయంవర పర్వణి దుష్టజుమ్న ప్రత్యాగమనే ఏకనవత్యధిక శతమోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో ఆది పర్వంలో స్వయంవర ఉపపర్వంలో దుష్టజుమ్నుడు తిరిగి రావడం అనేటువంటి 191వ అధ్యాయం ముగిసింది. 192వ అధ్యాయంలోకి మనం ప్రవేశించాం. తతస్తథోక్త పరిహృష్టరూప పిత్రే శశంసాధస రాజపుత్ర దుష్టజుమ్న సోమకానాం ప్రవర్ష వృత్తం యథా ఏన హృతా చ కృష్ణ. ఆ ద్రుపద మహారాజు పలికినటువంటి మాటలన్నీ విన్నాడు ఆ దుష్టజుమ్నుడు. దుష్టజముడు విన్నటువంటి వాడై చాలా ఆనందంతో తాను చూసినటువంటి వృత్తాంతాన్నంతా కూడా ద్రౌపదుడికి నివేదించడానికి సిద్ధమయ్యాడు. ద్రౌపదిని చేపట్టినటువంటి వాళ్ళు ఎవరో చెప్పడం మొదలుపెట్టాడు ఆయన. దృష్టజమున ఉవాచ. దృష్టజముడు చెబుతున్నాడు, యోసౌ యువా వ్యాయతలోహితాక్ష కృష్ణాదిని దేవ సమాన రూప యః కార్ముకాగ్ర్యం కృతవానధిత్యం లక్ష్యంచ పాతితవాన్ పృథివ్యాం. మహానుభావ, అక్కడ ఆ లక్ష్యాన్ని కోల్చడానికి సిద్ధపడినటువంటి వాడు ఎవడంటే ఎలాంటినాడయ్యా అంటే విశాలమైనటువంటి కన్నులు కలిగినటువంటి వాడయ్యా అతడు. కృష్ణాజినాన్ని ధరించాడు, దేవతలతో సమానమైనటువంటి రూపం కలిగినటువంటి వాడు. అటువంటి వాడు ఆ లక్ష్యాన్ని ఛేదించి ఆ లక్ష్యాన్ని కింద పడేశాడయ్యా. అసజ్యమానశ్చ తతస్తరస్వి మృతో ద్విజాగ్రైరభిపూజ్యమానః చక్రామ వజ్రీవదితే సుతేషు సర్వైశ్చ దేవై ఋషిభిశ్చ తుష్టః. ఆ లక్ష్యం ఎటువంటిది? అది ఒక మత్స్యయంత్రం. ఆ మత్స్యయంత్రంలో అలా తిరుగుతూ ఉన్నటువంటి మత్స్యాన్ని అతడు చూడకుండా ఛేదించాలి. ఆ లక్ష్యాన్ని ఛేదించాలి అర్జునుడు. అటువంటి ఛేదించిన తర్వాత ఆ లక్ష్యం కింద పడాలి. అటువంటి గొప్పదైనటువంటి ఆ లక్ష్యాన్ని ఎవ్వరూ ఛేదించలేకపోతే కనీసము ఈ ఇంటిని కూడా ఎక్కుపెట్టలేకపోయారు చాలామంది రాజులు. అటువంటి గొప్ప ఉత్కృష్టమైనటువంటి పనిని
చేసినటువంటి వాడు ఎవడయ్యా అంటే అద్భుతమైన రూపలావణ్యాలు కలిగినటువంటి కృష్ణాజినాన్ని ధరించినటువంటి విశాలమైన నేత్రాలు కలిగినటువంటి దేవతలతో సమానమైనటువంటి రూపం కలిగినటువంటి వాడయ్యా. అతడు ఎలా ఉన్నాడయ్యా అంటే ఇతరులతో ఎవ్వరితోటి కలవకుండా బ్రాహ్మణ శ్రేష్ఠులందరూ కూడా అభినందిస్తూ ఉండగా సర్వదేవతలు మహర్షుల మధ్యలో నిలిచినటువంటి దేవేంద్రుడిలాగా కనిపిస్తూ అతడు వేగంగా నిష్క్రమించాడయ్యా. కృష్ణ ప్రగృహ్యాజినమన్వయాత్మ నాగం యథా నాగవధూ ప్రహృష్ట అమృష్యమాణేషు నరాధిపేషు క్రుద్ధేషు వై తత్ర సమాపతస్సు. అప్పుడు ఎప్పుడైతే ఇతడు లక్ష్యాన్ని ఛేదించాడో వెంటనే ద్రౌపది చాలా ప్రసన్నత పొందినటువంటిదై ఒక గజరాజుని అనుసరించి వెళ్ళేటువంటి ఆడ ఏనుగులాగా వాడిని అనుసరించిందయ్యా. తతోపర పార్థివ సంఘ మధ్యే ప్రవృద్ధమారుహ్య మహీ ప్రరోహం ప్రకాలయన్నేవ సపార్థివౌఘాన్ క్రుద్ధోంతక ప్రాణభృతో యథైవ. ఎప్పుడైతే ఈమె అర్జునుడిని లక్ష్యం ఛేదించినటువంటి అతన్ని అనుసరించిందో అది మిగిలినటువంటి రాజులు సహించలేకపోయారయ్యా. సహించలేకపోయి ఏం చేశారంటే వాళ్ళు 4 వైపుల నుంచి కూడా ఒక్కసారిగా చుట్టుముట్టారు. వాళ్ళలో రెండో వాడు ఒకడున్నాడు. అతడు గొప్ప వీరుడైనటువంటి వాడు. ఒక పెద్ద చెట్టును పెరిగి రాజమండలంలోకి దుమికి యముడు ఏ విధంగా అయితే దండధారి అయి వస్తాడో అలా వచ్చాడయ్యా. వచ్చి ఆ కోపంతో అక్కడ రాజ సమూహాలన్నింటినీ కూడా యముని వద్దకు పంపసాగాడు. అంటే ఘోరమైనటువంటి యుద్ధం చేశాడు. తౌ పార్థివానాం మిషతాం నరేంద్ర కృష్ణాముపాదాయ గతావనరాగ్ర్యౌ విభ్రాజమానావివ చంద్రసూర్యౌ బాహ్యాం పురాత్ భార్గవ కర్మశాలాం. ఈ విధంగా ఆ ఇద్దరు రాజకుమారులు కూడా అక్కడ ఉండేటువంటి రాజసమూహాన్నంతటినీ కూడా నిగ్రహించినటువంటి వాళ్ళై వాళ్ళని జయించినటువంటి వాళ్ళయ్యి చంద్రసూర్యుల్లా ప్రకాశిస్తున్నటువంటి వాళ్ళైనటువంటి వాళ్ళై ఆ రాజులందరూ చూస్తూ ఉండగానే ద్రౌపదితోటి కలిసి వాళ్ళు నగరానికి వెలుపల ఉండేటువంటి ఒక భార్గవుని యొక్క గృహం అంటే కుమ్మరివాడి యొక్క ఇంట్లోకి ప్రవేశించాడయ్యా. భార్గవుడు అంటే కులాలుడు అనేటువంటి అర్థం కూడా ఉంది. దాన్ని భ్రస్జు పాకే అనేటువంటి ఒక ధాతువు నుంచి నిష్పన్నమైనటువంటి పదం కాబట్టి ఆ అర్థం కూడా దానికి ఉన్నది. అందువల్ల తత్రోపవిశార్చి రివానలస్య తేషాం జనిత్రీతి మమ ప్రతర్కః తథా విధైరేవ నరప్రవీరైః ఉపోపవిష్టైః త్రిభిరగ్నికల్పైః. అయితే ఇంటికి తీసుకెళ్ళారు వాళ్ళు. ఆ ఇంట్లోకి వెళ్ళేటప్పటికి ఏమైందంటే అక్కడ అగ్ని జ్వాలలాగా గొప్ప ప్రకాశవంతమైనటువంటి ఒక స్త్రీ అక్కడ కూర్చుని ఉంది. బహుశా ఆమె ఈ వీరుల యొక్క తల్లి అయి ఉంటుంది అని భావించాను. ఆమె సమీపంలో అగ్ని జ్వాలల్లా ప్రకాశించేటువంటి మరో 3 వీరులైనటువంటి పురుషులు కూర్చుని ఉన్నారయ్యా. తస్యాహ తతస్తావభివాద్య పాదౌ ఉక్తాచ కృష్ణాత్వభివాదయేతి సీతాం చ తత్రైవ నివేద్య కృష్ణాం భిక్షా ప్రచారాయ గతానరాగ్ర్యా. వెంటనే వాళ్ళు ఈ ద్రౌపదిని కూడా తీసుకువెళ్ళినటువంటి ఈ ఇద్దరు వీరులు కూడా స్వయంగా అక్కడికి వెళ్ళి ఆ తల్లి పాదాలకి నమస్కారం చేశారయ్యా. చేసిన తర్వాత ద్రౌపదిని కూడా నమస్కరించమని వాళ్ళు ఆజ్ఞాపించారు. ఆ తర్వాత ద్రౌపది కూడా ఆ తల్లి పాదాలకి నమస్కారం చేసింది. నమస్కారం చేసిన తర్వాత తల్లి అనుమతితోటి వాళ్ళు భిక్షాటనకే వెళ్ళిపోయారయ్యా. తేషాంతు భైక్షం ప్రతిగృహ్య కృష్ణ దత్వా బలిం బ్రాహ్మణ సాచ్య కృత్వా తాం చైవ వృద్ధాం పరివేశ్యతాంశ్చ నరప్రవీరాన్ స్వయమప్యభుంక్త. వాళ్ళు భిక్షాటనం చేసి భిక్షను తీసుకుని వచ్చారు. తీసుకొచ్చిన తర్వాత తల్లికి చెప్పారు, ఇదిగో భిక్షను తీసుకొచ్చామమ్మా అంటే ఆ తల్లి ద్రౌపదిని ఆజ్ఞాపించింది ఆ భిక్షాన్నాన్ని ఇదిగో ఈ ప్రకారంగా పంచు అని ఆమె ఎట్లా పంచాలో కూడా తెలియజేసి ఆమె ఆ ద్రౌపదికి చెప్పింది. ఆ ద్రౌపది యొక్క ఆజ్ఞానుసారంగా దేవతలకు బలిగా బ్రాహ్మణులకు తృప్తిగా ఇచ్చిన తర్వాత వాళ్ళు తల్లికి ప్రత్యేకంగా వాళ్ళకి ప్రత్యేకంగా వడ్డించి చివరగా తాను కూడా తిన్నది.
కనిపించిందయ్యా. ఈ విధంగా అంటే దేవతలకు బ్రాహ్మణులకు పెట్టగా మిగిలిన అన్నాన్ని 2 భాగాలు చేసి ఒక భాగం భీముడికి, మిగిలినటువంటి భాగాన్ని 6 భాగాలు చేసినటువంటిదే 6 తిన్నారు. ఈ విధంగా తల్లి ఆజ్ఞాపించింది, ఆ ప్రకారంగా ద్రౌపది చేసిందయ్యా. సుప్తాస్తుతే పార్థివ సర్వయేవ కృష్ణాచ తేషాం చరణోపధానే ఆసీత్ పృథివ్యాం శయనంచ తేషాం దర్భాజినాగ్రాస్తరణోపపన్నం. ఈ భోజనమైన తర్వాత వాళ్ళలో ఆఖరి వాడైనటువంటి సహదేవుడు వీళ్ళందరికీ కూడా శయ్యలు ఏర్పాటు చేశాడు, దర్భశయ్యలు. ఆ దర్భశయ్యల మీద వీళ్ళందరూ కూడా పడుకున్నారు. అప్పుడు ఆ ద్రౌపది వీళ్ళ యొక్క పాదాల దగ్గర నిద్రించిందయ్యా. భూమి మీదే ఆమె పాన్పుని ఏర్పాటు చేసుకుని దర్భలు పరిచి ఆమె అక్కడ పడుకున్నది. తేనర్ధమానాయవ కాలమేఘా కథా విచిత్ర కథయాం బభూవు న వైశ్య శూద్రౌపయుకీ కథాస్తా నచ ద్విజానాం కథయంతి వీరా. అయితే అప్పుడు ఒక గొప్ప సంఘటన జరిగింది. వాళ్ళు నిద్రకు ఉపక్రమించే సమయంలో వాళ్ళందరూ కూడా చాలా చక్కగా చిత్ర విచిత్రమైనటువంటి కథలన్నీ చెప్పుకుంటున్నారు. వాళ్ళు చెప్పుకున్నటువంటి మాటలను బట్టి అంటే ఎవరెవరైతే ఉంటారో వాళ్ళకి ఇష్టమైనటువంటిది, వాళ్ళకి అనుభవమైనటువంటి విషయాలను ఎక్కువ చర్చించుకుంటూ ఉంటారు. వీళ్ళు ఏం చర్చుకున్నారు? యుద్ధాల గురించి, అస్త్రాల గురించి, ఆయుధాల గురించి ఇలా రకరకాలుగా చెప్పుకుంటూ వాళ్ళు చక్కగా నిద్రకు ఉపక్రమించారు. అందువలన వాళ్ళ మాటలను బట్టి చూస్తే వాళ్ళు వైశ్యులు కారు, బ్రాహ్మణులు కారు, శూద్రులు కారు అని నాకు అనిపించింది అయ్యా. నిస్సంశయం క్షత్రియ పుంగవాస్తే యథాహి యుద్ధం కథయంతి రాజన్ ఆశాహినో వ్యక్తమియం సమృద్ధ ముక్తాన్ హి పార్థాన్ శృణుమోగ్నిదాహాత్. వాళ్ళు యుద్ధ వర్ణనలు చేసుకుంటున్నారు. వాళ్ళు చేసేటువంటి యుద్ధ వర్ణనను బట్టి వాళ్ళు తప్పనిసరిగా క్షత్రియ పొంగవలే అయి ఉంటారు తప్ప మరొకళ్ళు ఎవ్వరూ కారు అని నా మనస్సుకి అనిపించిందయ్యా. అంతేకాదు, మనం పూర్వం ఒక మాట విన్నాము, కుంతీపుత్రులైనటువంటి పాండవులు లాక్షాగృహ దహనం నుండి తప్పించుకున్నారు అనేటువంటి మాట కూడా కన్నాకన్నీగా మనం విని ఉన్నాం కదా. అలాగే పాండవులతో సంబంధం కలుపుకోవాలి అనేటువంటి మన కోరిక సఫలం కావాలని మనం కోరుకున్నాము. అది సఫలమై అయిందేమో అని నేను భావిస్తున్నానయ్యా అన్నాడు. యథాహి లక్ష్యం నిహతం ధనుశ్చ సజ్జం కృతం తేన తథా ప్రసహ్య యథాహి భాషంతి పరస్పరం తే ఛన్నా ధ్రువం తే ప్రచరంతి పార్థాః. ఎందుకంటే బలంగా నారి బిగించినటువంటి ధనుస్సు సిద్ధం కావింపబడినటువంటి తీరు చూసినా, అలాగే దుర్భేద్యమైనటువంటి, ఎందుకంటే అది కదులుతూ ఉంటుంది, కదులుతూ ఉండేటువంటి లక్ష్యాన్ని ఛేదించాలి. అందువల్ల ఆ దుర్భేద్యమైనటువంటి లక్ష్యాన్ని భేదింపబడినటువంటి తీరు చూసినా, వాళ్ళ మాటలను విన్నా నాకేమనిపిస్తోందంటే కుంతీపుత్రులైనటువంటి పాండవులే ఈ బ్రాహ్మణ వేషాలతో దాగి ఉన్నారు అని నేను నిశ్చయంగా అనుకుంటున్నానయ్యా. తతస్స రాజా ద్రుపద ప్రహృష్ట పురోహితం ప్రేషయామాస తేషాం విద్యామయుష్మానితి భాషమాణః మహాత్మానః పాండుసుతా కచ్చిత్. ఎప్పుడైతే ఈ సమాచారం అంతా కూడా దుష్టజ్యుముడు ద్రుపద మహారాజుకి తెలియజేశాడు, ద్రుపదుడు చాలా ప్రసన్నుడయ్యాడు. చాలా చక్కటి మాట, కర్ణపేయమైనటువంటి మాటలు వింటున్నట్టుందయ్యా నాకు. ఎందుకంటే అతని మనస్సులో ఉన్నటువంటి కోరిక అదే. ఆ కోరిక తీరింది అని తెలుసుకుంటూ ఉంటే ఆనందం కలుగుతోంది. అందువలన వెంటనే ప్రసన్నుడైనటువంటి వాడే వాళ్ళ గురించి తెలుసుకోవాలని, మీరు పాండుపుత్రులైన పాండవులేనా అని అడగవలసిందిగా అతడు ఏం చేశాడంటే తన పురోహితుడికి చెప్పి ఆ పురోహితుడిని పంపించేట. గృహీత వాక్యో నృపతే పురోధ గత్వా ప్రశంసామభిదాయ తేషాం వాక్యం సమగ్రం నృపతేర్యథావత్ ఉవాచ చానుక్రమ విక్రమేణ. ఎప్పుడైతే రాజుగారి యొక్క ఆజ్ఞ అయిందో ఆ ద్రుపద పురోహితుడు వెంటనే ఆ పాండవుల దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి వాళ్ళని ముందర స్తోత్రం చేశాడు. మహానుభావుల, మీరు చాలా గొప్ప వీరుడు, ఎవ్వరూ ఛేదించలేనటువంటి గొప్పదైనటువంటి లక్ష్యాన్ని మీరు ఛేదించారు అని వాళ్ళ యొక్క గుణాలన్నీ కూడా గానం చేసి ద్రుపదుడి యొక్క మాటగా ఒక్కొక్కరిని వాళ్ళని పలకరిస్తూ వాళ్ళతోటి ఈ విధంగా అన్నట్ట. విజ్ఞాతు మిచ్చవనీశ్వరో వహ పాంచాల రాజో వరదో వరార్హాః లక్ష్యస్య వేద్ధారమిమం హి దృష్ట్వా హర్షస్య నాంతం ప్రతిపద్యతే సహా. ఓ వీరపురుషులారా,
మా పాంచాల రాజు మీ పరిచయాన్ని కోరుతున్నాడయ్యా. అసలు మీరెవరని? ఎందుకంటే లక్ష్యాన్ని చాలా అవలీలగా ఛేదించారు. అందువలన అటువంటి లక్ష్యాన్ని అంత నేర్పుగా అవలీలగా ఛేదించినటువంటి ఆ వీర పురుషుణ్ణి చూసి అత్యంతమైనటువంటి ఆనందాన్ని పొందాడు ద్రుపద మహారాజు. ఆఖ్యాత చ జ్ఞాతి కులానుపూర్వీం పదం శిరస్సు ద్విషతాం కురుధ్వం ప్రహ్లాదయధ్వం హృదయం మమేదం పాంచాల రాజస్య చ సానుగస్య. అయితే మరి మీరెవరో తెలవాలి కదా, వివాహం చెయ్యాలి. అందువలన మీరెవరో తెలవాలి, మీ జాతి ఏమిటో తెలవాలి, మీ కులం ఏమిటో తెలవాలి. అలాగా శత్రురాజుల యొక్క శిరస్సు మీద మీరు కాలు మోపాలి. అందువలన మీరు మీ యొక్క విషయాలు తెలియజేసి మా యొక్క హృదయాన్ని, అలాగే ఆ ద్రుపద మహారాజు యొక్క హృదయాన్ని కూడా ఆనందభరితం చేయండి అయ్యా అని అన్నాడు. పాండుర్హి రాజా ద్రుపదస్య రాజ్ఞః ప్రియ సఖా చాత్మసమో బభూవ తస్యైష కామో దుహితామమేయం సృషాం ప్రదాస్యామి కౌరవాయ. అసలు మా ద్రుపద మహారాజుకి పూర్వం పాండు మహారాజు అనేటువంటి వాడు చాలా అత్యంతమైనటువంటి ప్రియమిత్రుడు ఉండేవాడయ్యా. అతడు ప్రాణసముడైనటువంటి స్నేహితుడు. ఆ పాండు మహారాజునికి ప్రియమైన కోడలిగా తన పుత్రికని ఇవ్వాలి అని ఆ ద్రుపదుడికి ఎంతో కాలం నుంచి మనసులో ఉన్నటువంటి కోరిక. అయం హి కామో ద్రుపదస్య రాజ్ఞః హృది స్థితో నిత్యమనిందితాంగాః యదర్జునో వై పృథు దీర్ఘబాహుః ధర్మేణ బిందేత సుతాం మమేతాం. మహారాజు అయినటువంటి ద్రౌపదుడి యొక్క హృదయంలో ఉన్న కోరిక ఏంటంటే ఆజానుబాహుడైనటువంటి సర్వశ్రేష్ఠ ధనుర్ధారైనటువంటి చాలా అద్భుతమైనటువంటి రూపలావణ్యాలు కలిగినటువంటి అర్జునుడు నా కుమార్తె అయినటువంటి ద్రౌపదిని ధర్మ పురస్సరంగా వివాహమాడాలి అనేటువంటి కోరిక అతడి మనస్సులో చాలా కాలం నుంచి ఉందయ్యా. అయం కృతం హి తత్స్యాత్ సుకృతం మమేదం యశశ్చ పుణ్యం హి హితం తదేతత్. అంతేకాకుండా ఆ కోరిక కనుక తీరితే కనుక నేను పూర్వ సంచితమైనటువంటి పుణ్యఫలాన్ని పొందినట్టే అని ద్రుపదుడు భావిస్తూ ఉంటాడు. అంతేకాకుండా అతడు తనకు అది కీర్తిని, పుణ్యాన్ని, ఉపకారాన్ని కూడా కలిగిస్తుందని భావన చేస్తూ ఉంటాడు. అథోక్త వాక్యం హి పురోహితం స్థితం తతో వినీతం సముదీక్ష రాజా సమీపతో భీమమిదం శశాస ప్రదీయతాం పాద్యమర్ఘ్యం తదాస్మై మాన్య పురోధా ద్రుపదస్య రాజ్ఞః తస్మై ప్రయోజాభ్యధికా హి పూజ అని ఆ ద్రుపదుడి యొక్క పురోహితుడు ధర్మరాజుతోడు చెప్పేటప్పటికి అతడు చెప్పినటువంటి మాటలన్నీ కూడా శాంతంగా ధర్మరాజు విన్నటువంటి వాడయ్యి ఆయన్ని చాలా వినయశీలుడైనటువంటి పురోహితుడిగా గుర్తించి వెంటనే భీముణ్ణి ఆదేశించాడు. భీమా, ఈయన ద్రౌపదుడి యొక్క పురోహితుడు, మన అందరము కూడా గౌరవించదగినటువంటి వాడు కాబట్టి ఈయనకి ఆదర సత్కారాలు చాలా విశేషంగా చెయ్యాలి మనము. అందువలన ఆయనకి అర్ఘ్యపాద్యాలు సమర్పించవలసింది అని భీముడిని ఆదేశించాడు. భీమస్తతస్తత్కృతవాన్ నరేంద్ర తాం చైవ పూజాం ప్రతిగృహ్య హర్షాత్ సుఖోపవిష్టంతు పురోహితం తదా యుధిష్ఠిరో బ్రాహ్మణమిచ్చువాచ. వెంటనే ధర్మరాజు ఆదేశించిన వెంటనే భీముడు లేచాడు. ఆ పురోహితుడికి చక్కగా అర్ఘ్యపాద్యాదులన్నీ ఇచ్చాడు. అతనికి చేయవలసినటువంటి సత్కారాన్ని చేశాడు. ఆ పురోహితుడు కూడా ఎంతో ఆనందంగా దాన్ని స్వీకరించాడు, సుఖంగా ఆసీనుడయ్యాడు. ఆ తర్వాత యుధిష్ఠిరుడు మెల్లగా ఆ బ్రాహ్మణుడితో ఈ విధంగా అంటున్నాడు. పాంచాల రాజేన సుతాని సృష్ట స్వధర్మ దృష్టేన యథాన కామాత్ ప్రదిష్ట శుల్కా ద్రుపదేన రాజ్ఞా సాతేన వీరేణ తథానువృత్త. ఆ పాంచాల రాజు అయినటువంటి ద్రుపదుడు తన కోరికను అనుసరించి కన్యకని ఇయ్యలేదయ్యా, లక్ష్యాన్ని ఎందుకంటే అర్జునుడికే ఇవ్వాలి అని అనుకున్నప్పుడు అర్జునుడు ఎక్కడున్నాడో వెతుక్కుని ఆ అర్జునుడికి ఈ కన్యని ఇచ్చేసి వివాహం చేస్తాడు తప్ప స్వయంవరం ప్రకటించవలసిన అవసరం లేదు. స్వయంవరం ప్రకటించేడు అంటే అర్థం ఏమిటి? ఆ లక్ష్యాన్ని అర్జునుడైనా ఛేదించవచ్చు, ఎవరైనా ఛేదించవచ్చు. ఎవరు ఛేదిస్తే వాళ్ళకి ఇవ్వాలి.
అందువలన అతడు తన మనసులో ఉండేటువంటి కోరికను అనుసరించి కన్యకనివ్వలేదు, లక్ష్యాన్ని భేదించినటువంటి వాడికే కన్యనిస్తానని ఒక శుల్కాన్ని, వీర్య శుల్క అంటారు దీన్ని. అంటే ఎవరైతే ఇందులో పరాక్రమవంతుడైనటువంటి వాడు ఉంటాడో వాడు మాత్రమే పొందగలిగినటువంటిది అవుతుంది. అందువలన ఆ విధంగా ఒక శుల్కాన్ని నిశ్చయించాడు. ఆ విధంగా ఈ వరపురుషుడు ఎవరైతే ఉన్నాడో వాడు నియమాన్ని అనుసరించి ఆ లక్ష్యాన్ని భేదించి కన్యను పొందేడయ్యా అని అర్జునుడిని చూపించాడు. నత్ర వర్ణేషు కృతా వివక్ష నాపి శీలే నకులే నోత్రే కృతేన సజ్జేన హి కార్ముకేణ విద్ధేన లక్ష్యేన హి సా విసృష్ట. అయితే ఎప్పుడైతే స్వయంవరం ప్రకటించాడో అక్కడ ఇంకా రాజు ఈ లక్ష్యాన్ని ఛేదించిన వాడికి నాకు కన్యనిస్తాను అని ప్రకటించాడు. అందువల్ల ఇక్కడ వర్ణము కానీ, శీలము కానీ, గోత్రము కానీ ఈ వివక్ష ఏమీ కూడా అక్కడ పాటించలేదు. ఎందుకంటే వింటిని ఎక్కుపెట్టాలి, ఆ లక్ష్యాన్ని ఛేదించాలి, ఆ ఛేదించిన వాడికి కన్యనివ్వాలి. ఇదే అక్కడ ప్రకటించినటువంటిది. అందువల్ల సేయం తథానేన మహాత్మనేహ కృష్ణాజిత పార్థివ సంఘ మధ్యే నైవంగతే సౌమకిరజ్య రాజా సంతాపమర్హత్య సుఖాయ కర్తుం. అందువలన అక్కడ ఉండేటువంటి రాజుల సమక్షంలో ఈ మహనీయుడు, ఈ యువకుడు ఆ ద్రౌపదిని గెలుచుకున్నాడయ్యా. అందువలన ఈ విషయంలో ఇంకా మీ రాజు అయినటువంటి ద్రౌపదుడు బాధపడవలసింది కానీ, కష్టపడవలసింది కానీ ఇందులో ఏమీ లేదు. కామశ్చ యోసౌ ద్రుపదస్య రాజ్ఞః సచాపి సంపశ్యతి పార్థివస్య సంప్రాప్య రూపాం హి నరేంద్ర కన్యాం ఇమామహం బ్రాహ్మణ సాధు మన్యే. అలా అయితే ద్రౌపదుడి మనసులో ఉన్న కోరిక కూడా ఇప్పుడు సిద్ధిస్తోంది. ఎందుకంటే ఈ రాజకన్యకను పొందడం చేత అన్ని విధాలుగా కూడా మేమందరము కూడా యోగ్యులమయ్యాము, ఉత్తములము అయ్యాము అనేటువంటి అవడం అనేటువంటిది వాస్తవమైనటువంటి విషయమయ్యా. ఇది నధనుర్మందబలేన శక్యం మౌర్యా సమాయోజయితుం హి శక్యం నాకృతాస్త్రేణ నహీనదేన లక్ష్యం తథా పాతయితుం హి శక్యం. బలహీనుడు ఎవడు కూడా అసలు ఆ ధనుస్సుకి ఆ వింటి నారిని జోడించి కట్టలేడు. అంటే ఆ ధనుస్సునే పైకి ఎత్తలేడు. ఎత్తిన తర్వాత ధనుస్సుకి నారిని బిగించి కట్టలేడు. కట్టిన తర్వాత దాని యందు అస్త్రాన్ని సంధించలేడు. అందువలన బలహీనుడు ఎవడు ఆ పని చేయలేడయ్యా. అస్త్ర విద్యా బలం పూర్తిగా లేనటువంటి వాడు కానీ, ఒక హీనవంశంలో పుట్టినవాడు కానీ ఈ విధంగా ఆ లక్ష్యాన్ని, అంటే ఆ మత్స్యంత్రాన్ని ఛేదించడం అనేటువంటిది అసాధ్యమైనటువంటి విషయం. అది తస్మాన్న తాపం దుహితుర్నిమిత్తం పాంచాల రాజోర్హ కర్తుమధ్య నాపి తత్పాతనమన్యథేహ కర్తుం హి శక్యం భువి మానవేన. అందువల్ల తన కుమార్తెను ఎవరో హీనవంశస్థుడు పెళ్లి చేసుకుంటున్నాడేమో అనేటువంటి బాధని రాజుకి అక్కర్లేదు. ఎందుకంటే అటువంటి పని వాడెవరు చేయలేరు. అందువలన ఇప్పుడు ఆ పాంచాల రాజు ఈ విషయంలో చింతించడం అనేటువంటిది అసలు యుక్తమే కాదు. అలా జరగకుంటే ఈ లోకంలో ఏ నరుడు కూడా లక్ష్యాన్ని ఛేదించలేడు. ఏవం బ్రవత్యేవ యుధిష్ఠిరేతు పాంచాల రాజస్య సమీపతోన్యః తత్రాజగామాసు నరో ద్వితీయః నివేదయిష్యన్యః సిద్ధమన్నం. ఈ విధంగా యుధిష్ఠిరుడు ద్రుపద మహార పురోహితుడితో మాట్లాడుతూ ఉండగా పాంచాల రాజు ఏం చేశాడంటే, ఇంకా ఈ దూత రావట్లేదు, ఈ వెళ్ళిన పురోహితుడు రావట్లేదు అనే ఉద్దేశంతో ఆ ద్రుపద మహారాజు మరొక దూతను అక్కడికి పంపించేట. ఆ మరొక దూత అక్కడికి వచ్చేట. వచ్చి వెంటనే ద్రుపద మహారాజు మీ అందరికీ కోసమని విందు సిద్ధం చేసాడు అని, వాళ్ళని మీరందరూ కూడా రావాల్సింది అని ఆ ద్రుపద మహారాజు తరఫున వాళ్ళని ఆహ్వానానికి పిలిచి ఈ విధంగా ద్రుపద మహారాజు విన్నవించమన్నాడు అని తెలియజేసేట. ఇది శ్రీమన్ మహాభారతే ఆది పర్వణి వైవాహిక పర్వణి పురోహిత యుధిష్ఠిర సంవాదే ద్వినవత్యధిక శతమోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో ఆది పర్వంలో వైవాహిక ఉపపర్వంలో పురోహిత యుధిష్ఠిర సంవాదం అనేటువంటి 192 అధ్యాయము పూర్తయింది.
ఇంకా 193 అధ్యాయంలోకి మనము ప్రవేశిస్తున్నాము. అది రేపు తెలియజేసుకుందామని తెలియజేస్తూ స్వస్తి.